ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడము జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గత వీడియోలో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, యాడ్వర్బ్ ఫ్రేజ్ అంటే సింగిల్ వర్డ్ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. అలాగే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ వర్క్స్ లైక్ అన్ యాడ్వర్బ్ అంటే ఇక్కడ సింగిల్ వర్డ్ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి యాడ్వర్బ్తో ఉన్నవి లేదా యాడ్వర్బ్తో లేనివి కూడా, విత్ ఆర్ వితౌట్ అన్ యాడ్వర్బ్. అవి యాడ్వర్బ్గా పనిచేసినప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్గా పనిచేస్తాయి అన్నమాట. అలాగే సింగిల్ వర్డ్ యాడ్వర్బ్స్ కూడా యాడ్వర్బ్ ఫ్రేజే అవుతాయి. ఓకేనా? అసలు యాడ్వర్బ్ అంటే మనం ఆల్రెడీ గత వీడియోలో యాడ్వర్బ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాము. మీకు ఇంకా యాడ్వర్బ్ మీద ఏమైనా డౌట్ ఉంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను. యాడ్వర్బ్ సంబంధించిన వీడియోస్ అన్ని చూస్తే యాడ్వర్బ్ ఫ్రేజ్ అనేది ఈజీగా మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? అంటే యాడ్వర్బ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, మరో యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఆ యాడ్వర్బ్ యొక్క వీడియోలు కానీ మీరు చూసి ఉంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అనేది ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఇంకోటి యాడ్వర్బ్ వెర్బ్ని మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాడ్వర్బ్ ఫ్రేజ్లో వెర్బ్ని అలాగే కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్ని హౌ అని కానీ హౌ హాఫ్ అని కానీ హౌ హాఫ్ అని కానీ వెన్ కానీ హౌ లాంగ్ కానీ వై కానీ వేర్ అని కానీ ప్రశ్నిస్తే వెర్బ్ని, కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో యాడ్జెక్టివ్ని కానీ ఏమని ప్రశ్నించాలి? హౌ అని ప్రశ్నించిన, హౌ హాఫ్ అని ప్రశ్నించిన, వెన్ అని ప్రశ్నించిన, హౌ లాంగ్ అని ప్రశ్నించిన, వై అని ప్రశ్నించిన, వేర్ అని ప్రశ్నించిన వచ్చే సమాధానాలే యాడ్వర్బ్ ఫ్రేజ్ లేదా యాడ్వర్బ్ అనేవి అవుతాయి. ఈ ప్రశ్నలతో మనం ప్రశ్నిస్తే వెర్బ్ని కానీ కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్ని కానీ వచ్చే ఆన్సర్లు ఏమవుతాయి? మనకి యాడ్వర్బ్ కానీ యాడ్వర్బ్ ఫ్రేజ్ కానీ మనకి అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో యాడ్వర్బ్ అనేది వెర్బ్, యాక్షన్ వెర్బ్ని కాన్సెప్ట్లో ఉంటుంది. యాక్షన్ వెర్బ్ని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానమే ఆ యాక్షన్ వెర్బ్ ఏ విధంగా జరిగింది, యాక్షన్ వెర్బ్ అవ్వాలి, ఆ వెర్బ్ ఆ పని ఏ విధంగా జరిగిందో చెప్పేదే యాడ్వర్బ్. ఆ విషయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింగిల్ వర్డ్ యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. హీ స్పీక్స్ వెల్. ఇక్కడ స్పీక్స్ అనే వెర్బ్ని హౌ అని ప్రశ్నిస్తే, ఈ స్పీక్స్ హౌ అని ప్రశ్నిస్తే వెల్ అంటే ఆ వెర్బ్ ఏ విధంగా చెప్పింది అని తెలియజేసే పదమే యాడ్వర్బ్ అవుద్ది లేదా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని తెలియజేస్తుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ వెల్ అనేది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ లేదా యాడ్వర్బ్ కూడా అవుతుంది. మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. షీ ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్లీ అన్నాడు. ప్లేస్ హౌ, షీ ప్లేస్ ద పియానో హౌ లేదా షీ ప్లేస్ హౌ ఏ విధంగా ప్లే చేసింది అంటే బ్యూటిఫుల్లీ ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనరే, మరియు ఇది యాడ్వర్బ్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ ఫ్రేజ్ కూడా అవుతుంది, సింగిల్ వర్డ్ యాడ్వర్బ్ ఫ్రేజ్. హీ ఆల్వేజ్ హెల్ప్స్ మీ. హీ హెల్ప్స్ హౌ ఆఫెన్ ఎన్నిసార్లు హెల్ప్ చేస్తుండంటే ఆల్వేజ్ ఎల్లప్పుడూ అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఇక్కడ ఆల్వేజ్ అనేది ఆల్రెడీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన వీడియో చేసాము, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి వీడియో చేస్తున్నాం. ఓకేనా? వాటి లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, మరోసారి చూడండి. సో ఆల్వేజ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ కూడా అవుతుంది. రవి ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. రవి ఈజ్ ప్లేయింగ్ వేర్ వెర్బ్ని యాక్షన్ వెర్బ్ అవ్వాలి, లింకింగ్ వెర్బ్ బీఫామ్ వెర్బ్స్ కాదు. యాక్షన్ వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తే అవుట్ సైడ్ అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది, మరియు కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ కూడా అవుతుంది. సింగిల్ వర్డ్ యాడ్వర్బ్స్ కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్లు అవుతాయి. హీ ర్యాన్ ఏ హెడ్ హౌ అంటే ముందుకు అలా పరిగెట్టుకుంటూ వెళ్తాను అనమాట ముందుకి. ఓకేనా? కాబట్టి ఈ ర్యాన్ హౌ అంటే ఏ హెడ్ అని వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని, మెయిన్ వెర్బ్ని, యాక్షన్ వెర్బ్ని ప్రశ్నించాలి. వేటితోటి? హౌ ఆఫెన్, హౌ లాంగ్, ఓకేనా, వేర్, వెన్, వై అని ప్రశ్నిస్తూ వచ్చే ఆన్సర్సే యాడ్వర్బ్స్ కానీ యాడ్వర్బ్ ప్లేస్ కానీ అవుతాయి. ఓకేనా? హీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే.
వెన్ డిడ్ హీ గో, లేదా హీ వెంట్ వెన్, ఎప్పుడు వెళ్ళాడు స్కూల్కి, ఎస్టర్డే. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ లేదా యాడ్వర్బ్. హీ ర్యాన్ ఫాస్ట్, హీ ర్యాన్ హౌ. మెయిన్ వెర్బ్ని మనము హౌ అని ప్రశ్నిస్తే, యాక్షన్ వెర్బ్ని హౌ అని ప్రశ్నిస్తే ఫాస్ట్ అని వచ్చింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ లేదా యాడ్వర్బల్ ఫ్రేజ్. ఈ ఆఫెన్ గోస్ టు హెర్ ఆఫీస్, ఇక్కడ యాక్షన్ వెర్బ్ పెట్టింటే గోస్. హీ గోస్ హౌ ఆఫెన్, ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆమె ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఆఫెన్, తరచుగా వెళ్తున్నాడని అర్థం. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని తెలియజేస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్. హౌ ఆఫెన్ హీ గోస్ అని ప్రశ్నిస్తే, లేదా హీ గోస్ హౌ ఆఫెన్ టు హెర్ ఆఫీస్ అని ప్రశ్నిస్తే, లేదా హౌ డస్ హీ గో టు హెర్ ఆఫీస్, హౌ ఆఫెన్ డస్ హీ గో టు ఆఫీస్ అని ప్రశ్నించిన మొత్తం ఏంటంటే మనకి ఆఫెన్ అనే సమాధానం వస్తుంది. కాబట్టి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. షీ కేమ్ హియర్, వేర్, ఎక్కడికి వచ్చాడంటే హియర్, ప్లేస్ని తెలియజేస్తుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ అవుతుంది. అలాగే ఈ సింగిల్ వర్డ్ యాడ్వర్బ్స్లో మనకి యాడ్జెక్టివ్ ఉండి యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉన్నప్పుడు ఈ యాడ్వర్బ్ మాత్రమే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉంటే మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం యాడ్జెక్టివ్ ఫ్రేజ్లో ఇంటెన్సిఫైర్ గురించి చెప్పుకున్నాం. అప్పుడు యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ మాత్రమే ఉంటే ముందు ఆర్టికల్ ఉండదు, చివరి నౌన్ ఉండదు. యాడ్జెక్టివ్ ఉండి ముందు యాడ్వర్బ్ ఉంటే ఇదంతా కలిపి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్దని చెప్పాం. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్ది, కానీ ఈ యాడ్వర్బ్ మాత్రమే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది అనమాట. చూడండి ఇక్కడ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఇది యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్. ఇక్కడ మాత్రము బీ ఫామ్ ఎంప్స్ వస్తుంది, ఎందుకంటే ఇవి యాడ్జెక్టివ్ ఫ్రేజెస్లో యాడ్వర్బ్ ఉండి యాడ్జెక్టివ్ ఉంటే అప్పుడు యాడ్వర్బ్ మాత్రమే ఏమవుద్ది, యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది అనమాట. ఓకేనా. ఈ మొత్తం అయితే ఏమవుద్దండి, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్ది, ఎందుకంటే మొత్తం ఇదంతా కలిపి షీ గురించి మాట్లాడుతుంది. మనం ఆల్రెడీ గత వీడియోలో యాడ్జెక్టివ్ ఫ్రేజ్లో చెప్పుకున్నాం. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఉంటే అది మాత్రం ఏమవుద్దండి, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్దని చెప్పాం. కానీ అందులోనే యాడ్వర్బ్ మాత్రమే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. ఈ మొత్తం అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇక్కడ హీ ఈజ్ లింక్ బీ ఫామ్ యాబ్స్ ఉన్నాయి, హీ గురించే మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ సారీ అనేది, ఇక్కడ సారీ ఏంటంటే యాడ్జెక్టివ్. ఆ సారీని ఇంకా మోడిఫై చేసింది ఎక్స్ట్రీమ్లీ యాడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్. కాబట్టి యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉన్నప్పుడు ఈ యాడ్వర్బ్ ఏమవుద్దండి, యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది అనమాట. ఓకేనా. ఇక్కడ యాక్షన్ వెర్బ్స్ ఉండవు, ఎందుకంటే ఇవంటే యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఇప్పుడు కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడతాయి. సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు యాక్షన్ వెర్బ్స్ మ్యాక్సిమం రావు. ఓకేనా. నెక్స్ట్, గిరి ఈజ్ సో హంగ్రీ. ఏంటంటే హంగ్రీ అనేది యాడ్జెక్టివ్, దాని ముందు సో అనేది యాడ్వర్బ్. కాబట్టి ఈ సో మాత్రమే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. సో హంగ్రీ అంతా కూడా ఏమవుద్దండి, యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ రెండు ఉంటే అది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. గత వీడియోలు చెప్పుకున్నాను. ఈ మొత్తం అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్, ఒక్క సో అయితే యాడ్వర్బ్ ఫ్రేజ్. యు ఆర్ రియల్లీ నర్వస్ ముందు యాడ్వర్బ్ ఉంది. ఇందులో ఇది మాత్రమే మనకి యాడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్, ఈజ్ టూ టైర్డ్. ఇందులో టైర్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. నెక్స్ట్, టూ అనేది యాడ్వర్బ్, కాబట్టి టూ మాత్రమే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ అండి, ఐ ఆమ్ ఎంటైర్లీ సాటిస్ఫైడ్. చూడండి, మనం ఆల్రెడీ గత వీడియోలు చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్ ముందు వచ్చి యాడ్వర్బ్లన్నీ ఇంటెన్సిఫైర్స్ అని చెప్పాం. వాటిని మోడిఫై చేస్తే ప్రీ మోడిఫైర్స్. కాబట్టి ప్రీ మోడిఫైర్స్ ఇవన్నీ ఇంటెన్సిఫైర్స్ అన్నీ యాడ్వర్బ్లు అవుతాయని చెప్పాం. కాబట్టి యాడ్జెక్టివ్ ముందు ఉన్నటువంటి ఈ యాడ్వర్బ్లన్నీ కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్లు అవుతాయి. ఆ రెండు కలిపి అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఇప్పుడు దీని ముందు ఆర్టికల్ ఉండకూడదు, చివరి నౌన్ ఉండకూడదు. అదే ఇక్కడ ఆర్టికల్ ఉండి చివరి నౌన్ ఉంటే ఈ మొత్తం అంతా నౌన్ ఫ్రేజ్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. యాడ్వర్బ్ ముందు ఆర్టికల్ ఉండి యాడ్జెక్టివ్ చివరి నౌన్ ఉంటే అప్పుడు ఈ మొత్తం అంతా ఏమవుతుందండి, నౌన్ ఫ్రేజ్ అవుద్ది. అలా కాకుండా ఆర్టికల్ కానీ చివరి నౌన్ కానీ లేకుండా యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఉంటే ఆ రెండు కలిపి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, ఐ ఆమ్ ఎంటైర్లీ సాటిస్ఫైడ్ అనేది యాడ్జెక్టివ్, దాన్ని ఇంటెన్సిఫైర్ దాని ముందు ప్రీ మోడిఫైర్ ఏముంది ఇక్కడ ఎంటైర్లీ, ఇది మాత్రం యాడ్వర్బ్ పనిచేస్తుంది, యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది అనమాట. షీ ఈజ్ టోటల్లీ ఎగ్జాస్టెడ్ అనేది యాడ్జెక్టివ్,
ముందున్నటువంటి టోటల్ అనేది యాడ్వర్బ్ కాబట్టి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. ఈ టోటల్ అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్ది. ముందు ఆర్టికల్ లేదు, చివరి నౌన్ లేదు కాబట్టి యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఉంటే ఆ రెండు కలిపి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతాయి. కానీ దాని యాడ్జెక్టివ్ ముందు ఉన్నది మాత్రం యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది. నెక్స్ట్ అండి, ప్రీ మోడిఫైర్ తర్వాత యాడ్వర్బ్ ఉంటే, ప్రీ మోడిఫైర్ ఉండి తర్వాత యాడ్వర్బ్ ఉంటే ఆ రెండు కలిపి ఏమవుతాయండి? యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రీ మోడిఫైర్ ఇప్పుడు ఈ ముందున యాక్షన్ వర్బ్ ఉంటుంది తప్పనిసరిగా. ప్రీ మోడిఫైర్ ఉండి ప్రీ మోడిఫైర్ తర్వాత యాడ్వర్బ్ వచ్చిందంటే ముందున యాక్షన్ వర్బ్ ఉంటుంది, ఆ వెర్బ్ గురించే మాట్లాడుతున్న అర్థం. అలాంటి సందర్భంలో ఈ ప్రీ మోడిఫైర్ యాడ్వర్బ్ను కలిపి ఏమంటామంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అని అంటాం. ఉదాహరణకి ఈ శాంగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇక్కడ చూడండి, ఈ శాంగ్ అనేది ఇక్కడ వెర్బ్, యాక్షన్ వెర్బ్. అతను ఎలా పాడాడు? వెల్ అంటే ఇది కూడా యాడ్వర్బ్. ఇది దాని ముందు ఇంటెన్సిఫైర్ కూడా యాడ్వర్బే. యాడ్వర్బ్ను మరో యాడ్వర్బ్ మోడిఫై చేసింది. ఇలాగొచ్చినప్పుడు ప్రీ మోడిఫైర్ ఉండి ఈ ప్రీ మోడిఫైర్ ఉండి పక్కన యాడ్వర్బ్ ఉంటే ఏ సందర్భంలో? యాడ్జెక్టివ్ సందర్భంలో, యాక్షన్ వెర్బ్ సందర్భంలో రెండు యాడ్వర్బ్లు అవుతాయని అర్థం. అలాంటి సందర్భంలో రెండు కలిపి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్ మనము ఎక్స్ట్రీమ్లీతో ఇంటెన్సిఫైర్ వచ్చినప్పుడు ఇక్కడ బీఫార్ వెబ్స్, లింకింగ్ వెబ్స్ వస్తే ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఈ ముందున్నది మాత్రం యాడ్వర్బ్ అయ్యేది. కానీ ఇక్కడ యాక్షన్ వెర్బ్ వచ్చేసరికి ఇక్కడ వెల్ అనేది యాడ్వర్బే, ఇది కూడా యాడ్వర్బ్, ఇంటెన్సిఫైర్ కూడా యాడ్వర్బే. రెండు యాడ్వర్బులు కలిపి ప్రీ మోడిఫైర్ యాడ్వర్బే, దాని పక్కన నుండి కూడా యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ను మరో యాడ్వర్బ్ మోడిఫై చేస్తుంది. అలాంటి సందర్భంలో రెండు కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ మాత్రం ఈ మొత్తం ఏమవుతుందండి? యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం మొత్తం ఏమైందండి? యాడ్వర్బ్ ఫ్రేజ్ అయింది. ఎందుకంటే యాక్షన్ వెర్బ్ గురించి మాట్లాడే ఈ రెండు యాడ్వర్బ్సే. కానీ ఇక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాయి, లింకింగ్ వెర్బ్స్, బీఫార్మ్ వెర్బ్స్ ఉన్నాయి. అతని గురించి మాట్లాడుతున్నాం, ఇది ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ లేదు. రెండు యాడ్వర్బ్లే కాబట్టి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. కానీ ఇక్కడ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఉంది కాబట్టి ఈ రెండు కలిపి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి తేడా. ఓకేనా? హీ ప్లేస్ ది గేమ్ వెరీ సీరియస్లీ. ఈ ప్లేస్ ది గేమ్ వెరీ సీరియస్. ఈ ప్లేస్ హౌ అని ప్రశ్నిస్తే సీరియస్లో వస్తుంది. యాక్చువల్గా యాక్షన్ వర్బ్ని హౌ అని ప్రశ్నిస్తే సీరియస్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ మోడిఫై చేస్తూ ఒక ఇంటెన్సిఫైర్లో ప్రీ మోడిఫైర్ ఇక్కడ ఉంది, మరో యాడ్వర్బ్. అప్పుడు ఈ రెండు ఏమవుతాయండి? యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. యాడ్వర్బ్ దాని ముందు ప్రీ మోడిఫైర్ కూడా యాడ్వర్బ్, అలాంటప్పుడు యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. ఓకేనా? చూడండి, యాక్షన్ వర్బ్. షీ రోడ్ ది ఎగ్జామ్ రియల్లీ స్లోలీ. షీ రోడ్ ది ఎగ్జామ్ హౌ. షీ రోడ్ హౌ అని ప్రశ్నిస్తే స్లోలీ అని వస్తుంది. సో వెర్బ్ని హౌ అని కానీ, హౌ ఆఫ్ అని కానీ, వెన్ అని కానీ, వేర్ అని కానీ, వై అని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్లే యాడ్వర్బ్ లేదా యాడ్వర్బ్ ఫ్రేజులు. ఈ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ యాక్షన్ వర్బ్ని అలా ప్రశ్నిస్తే. ఓకేనా? స్లోలీ అంటే మళ్ళీ దాన్ని మోడిఫై చేస్తూ దాని ముందు ఇంటెన్సిఫైర్ లేదా ప్రీ మోడిఫైర్ ఉంది, ఏది రియల్లీ. ఈ రెండు యాడ్వర్బ్లే ఇక్కడ కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. హౌ ఫాస్ట్ హీ డ్రోవ్ ది కార్. హౌ ఫాస్ట్ హీ డ్రోవ్ ది కార్. హౌ అనేది యాడ్జెక్టివ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ ముందు మరొక యాడ్వర్బ్ ఉంది. హౌ అనే ఇంట్రాగేటివ్ డబుల్ హెచ్ వర్డ్స్లో హౌ అనేది తప్పనిసరిగా యాడ్వర్బ్ అవుతుంది. హౌ అంటే యాడ్వర్బ్. ఓకేనా? కాబట్టి ఫాస్ట్ అనేది యాడ్వర్బ్, దాని ముందు మరొక యాడ్వర్బ్ ఉంది కాబట్టి రెండు కలిపి ఏమవుతుందంటే హౌ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. హౌ ఫాస్ట్ హీ డ్రోవ్ ది కార్. ఓకేనా? నెక్స్ట్ అంటే షీ లుక్డ్ అట్ మీ దట్ సీరియస్లీ. షీ లుక్డ్ అట్ మీ సీరియస్లీ. షీ లుక్డ్ అట్ హౌ అంటే సీరియస్లీ వస్తుంది యాడ్వర్బ్, దాన్ని మోడిఫై చేస్తే దట్ ఉంది కాబట్టి దట్ సీరియస్లీ మొత్తం అంతా కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హీ విల్ కమ్ 5 days later. హీ విల్ కమ్ 5 days later. హీ విల్ కమ్ వెన్ లేటర్ అని వచ్చిందండి. ఈ విల్ కమ్ వెన్ అని ప్రశ్నిస్తే లేటర్ తర్వాత వస్తాడు, దాన్ని మోడిఫై చేస్తూ 5 days అని కూడా ఉంది ఇక్కడ, చూసారా? సో యాడ్వర్బ్ యూ విల్ కమ్ వెన్ అని ప్రశ్నిస్తే లేటర్, ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ మోడిఫై చేసింది మరో యాడ్వర్బ్ అవుద్ది, అంతే కదా? ఇది యాడ్వర్బ్, ఇది యాడ్వర్బ్, రెండు కలిపి ఏమవుతుంటే యాడ్వర్బ్ ఫ్రేజ్. హీ డిడ్ ఇట్ వెరీ వెరీ హ్యాపీలీ. హీ డిడ్ ఇట్ హౌ హ్యాపీలీ, ఇది యాడ్వర్బ్. దీన్ని మోడిఫై చేస్తూ వెరీ, దీన్ని మోడిఫై చేస్తూ వెరీ. ముందు ఎన్ని యాడ్వర్బులు వచ్చినా అంటే యాడ్వర్బ్ మోడిఫై చేస్తూ వెరీ వెరీ హ్యాపీలీ, ఇంకా అంటే బాగా ఎక్కువగా మోడిఫై చేసినట్టు, అర్థమైందా? కాబట్టి
ఇక్కడ హ్యాపీలు అనేది యాడ్వర్బ్ని మోడిఫై చేస్తూ వెరీ వెరీ హ్యాపీ మొత్తం అంతా కలిపి ఏమవుద్దంటే ఇక్కడ యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ద ఎర్లియర్ యూ స్టార్ట్ ద బెటర్ యూ విల్ డూ ఇట్. ఇక్కడ మనం ఆల్రెడీ కంపేర్డ్ డిగ్రీలో సైమల్టేనియస్గా 2 సెంటెన్స్ వచ్చినప్పుడు దా సిడి అని చెప్పాం కదా. దా కంపేర్డ్ డిగ్రీ కంపేర్డ్ డిగ్రీ అని చెప్పారు 2 సెంటెన్సుల్లో. అలాంటి సందర్భంలో ఇవి ఏమవుతాయి అంటే 2 కూడా ద ఎర్లియర్ ద బెటర్ అనేవి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. మన కంపేర్డ్ డిగ్రీలో చెప్పుకున్నప్పుడు గత వీడియోల్లో ది సిడి సైమల్టేనియస్గా 2 సెంటెన్స్ వచ్చినప్పుడు ఇందులో కంపేర్డ్ డిగ్రీ రావాలి, దాని ముందు ది రావాలి, ఇందులో కూడా కంపేర్డ్ డిగ్రీ రావాలి, దా రావాలి. ఈ 2 ఏమవుతాయంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏం చెప్పుకున్నాం? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాకుండా యాడ్జెక్టివ్ ఫ్రేజ్లు ఏం చెప్పుకున్నాం? సిడి దాంతో వచ్చిన పార్ట్ అంతా కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే సూపర్లెటివ్ డిగ్రీ ది ఎస్డి తర్వాత వచ్చిన పార్ట్ అంతా కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజే. కంపేర్డ్ డిగ్రీ ఉండి పక్కన దాంతో వచ్చిన పార్ట్ అంతా కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజ్. దా ఉండి ఎస్డి ఫామ్, సూపర్లెటివ్ డిగ్రీ ఫామ్ ఉండి మిగతా పార్ట్ అంతా కలిపి యాడ్జెక్టివ్ ఫ్రేజే. కానీ ద ప్లస్ సిడి సైమల్టేనియస్గా 2 సెంటెన్స్లో ఉన్నప్పుడు మాత్రం అవి యాడ్వర్బ్ ఫ్రేజ్గా పనిచేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ ప్లస్ పోస్ట్ మోడిఫైర్. యాడ్వర్బ్ తర్వాత పోస్ట్ మోడిఫైర్ వస్తే ఆ 2 కలిపి యాడ్వర్బ్ ఫ్రేజ్ అని అంటాం. చూద్దాం. ఈ ఎస్కేప్డ్ యాక్సిడెంట్. ఈ ఎస్కేప్డ్ హౌ లక్కీలీ. ఎలాగ ఎస్కేప్ అయ్యాడు? లక్కీగా ఎస్కేప్ అయ్యాడు కాబట్టి ఎస్కేప్డ్ని మోడిఫై చేస్తుంది యాడ్వర్బ్. దాన్ని ఇంకా మోడిఫై చేసేది ఎనఫ్, పోస్ట్ మోడిఫైర్. కాబట్టి లక్కీలీ ఎనఫ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఫ్రేజ్. ఐ కెన్ డూ ఇట్ వెల్ ఎనఫ్. ఐ కెన్ డూ ఇట్ హౌ అనేస్తే వెల్, దాన్ని మోడిఫై చేస్తే ఎనఫ్. వెల్ ఎనఫ్ అనేది ఏమవుతుంది ఇక్కడ యాడ్వర్బ్ ఫ్రేజ్. పోస్ట్ మోడిఫైర్ తర్వాత ఉంటుంది అన్నమాట యాడ్వర్బ్ తర్వాత. హీ రీడ్ హౌ అంటే వెల్, కాబట్టి దాన్ని మోడిఫై చేస్తుంది ఇది యాడ్వర్బ్, ఇది తర్వాత ఉండదు కాబట్టి పోస్ట్ మోడిఫైర్. 2 కలిపి ఏమవుతాయి అంటే యాడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ ప్లస్ ప్రపోజనల్ ఫ్రేజ్. 2 కలిపి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. యాడ్వర్బ్ దాని పక్కన ప్రపోజనల్ ఫ్రేజ్ ఉండాలి. చూద్దాం. ఫార్చునేట్లీ ఫర్ హిమ్ హీ గాట్ ది జాబ్. ఫార్చునేట్లీ అనేది యాడ్వర్బ్, పక్కన ఫర్ హిమ్ అనేది ప్రపోజనల్ ఫ్రేజ్. కాబట్టి 2 కలిపి యాడ్వర్బ్ పక్కన ప్రపోజనల్ ఫ్రేజ్ వచ్చిందంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది మొత్తం కలిపి. షీ శాంగ్ వెల్ ఫర్ ఏ బిగినర్. షీ శాంగ్ వెల్ అనేది యాడ్వర్బ్. షీ శాంగ్ హౌ అంటే వెల్ కదా, కాబట్టి ఇది యాడ్వర్బ్, వెర్బ్ గురించి మాట్లాడుతుంది. ఫర్ ఏ బిగినర్ అంతే ప్రపోజనల్ ఫ్రేజ్. ఈ టోటల్ ఏమవుతుందంటే అప్పుడు యాడ్వర్బ్ ఫ్రేజ్. ఓకేనా. నెక్స్ట్ అండి హ్యాపీలీ ఫర్ హిజ్ బ్రదర్. హ్యాపీలీ అనేది ఎప్పుడు కూడా యాడ్వర్బ్. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్. ఆల్రెడీ యాడ్వర్బ్ సంబంధించిన వీడియోలు, యాడ్జెక్టివ్ సంబంధించిన వీడియోలు చేసుకుని ఉన్నాం. అవన్నీ చూస్తే మాత్రం ఇవన్నీ ఈజీగా మనకి అర్థమవుతాయి. హ్యాపీలీ అనేది యాడ్వర్బ్. ఫర్ హిజ్ బ్రదర్ ప్రిపోజన్ తర్వాత నౌన్ ఉంది కాబట్టి ఇది ప్రిపోజనల్ ఫ్రేజ్. టోటల్గా హ్యాపీలీ ఫర్ హిజ్ బ్రదర్ అనేది యాడ్వర్బ్ ఫ్రేజ్. హీ వన్ ద రేస్. ఓకేనా. నెక్స్ట్ అండి వెర్బ్ని వేరని, వెన్ అని, హౌ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ ప్రిపోజనల్ ఫ్రేజ్ అయితే, వెర్బ్ని వేరని కానీ, వెన్ అని కానీ, హౌ అని కానీ, వేర్, వెన్, హౌ ఈ 3తో ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కానీ ఉన్నట్లయితే ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంతా కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా. చూద్దాం. షీ ఈజ్ లివింగ్ ఇన్ స్పెయిన్. షీ ఈజ్ లివింగ్ వెర్బ్ అండి. వెన్, షీ ఈజ్ లివింగ్ వెన్ ఎక్కడ నివసిస్తుంది? ఇన్ స్పెయిన్, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ తర్వాత నౌన్. వెర్బ్ని వెన్ అని కానీ, వేరని కానీ, హౌ అని ప్రశ్నిస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తే ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా. అదే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ నౌన్ గురించి మాట్లాడితే నౌన్ పక్కనే ఉంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుందని చెప్పాం. తేడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఐ విల్ పార్క్ ది కార్ బై ద సైడ్ ఆఫ్ ది బిల్డింగ్. ఐ విల్ పార్క్ ది కార్. ఐ విల్ పార్క్ వేర్ ఎక్కడ పార్క్ చేసామని ప్రశ్నిస్తే, వేర్ని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరు బై ద సైడ్ ఆఫ్ ది బిల్డింగ్. అండ్ బై అనేది ప్రిపోజనం, పక్కన నౌన్. బై ద సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ ఇది ప్రిపోజనల్ ఫ్రేజ్. ఇదంతా కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్. ఓకేనా.
ద ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ నియర్ ది బ్యాంక్. ద ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ నియర్ ది పోస్ట్ ఆఫీస్ కూడదు, నియర్ ది పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ వేర్ అని ప్రశ్నిస్తే నియర్ ది పోస్ట్ ఆఫీస్ అనే ఆన్సర్ వస్తుంది. ప్రిపోజిషన్ ఉంది, పక్కన నౌన్ ఉంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది వెర్బ్ని వేరని కానీ వెన్నని కానీ హౌ అని కానీ ప్రశ్నిస్తే, వేరని కానీ వెన్నని కానీ హౌ అని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ అయితే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, హీ ఆన్సర్డ్ ఇన్ ఏ వెరీ రూడ్ మేనర్. హీ ఆన్సర్డ్ హౌ అని ప్రశ్నిస్తే ఆన్సరు ఇన్ ఏ వెరీ రూడ్ మేనర్ అనే ఆన్సర్ వస్తుంది. చూసుకోండి, అంటే ప్రిపోజిషన్ ఉంది, పక్కన నౌన్ ఉంది. ఇదంతా కూడా నౌన్ లేదా నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ అన్న ఒకటే. ఇక్కడ ఎంత, ఎందుకంటే ఆర్టికల్ ఉంది, చివరి నౌన్ ఉంది, కాబట్టి నౌన్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఉన్నా, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఫ్రేజ్ ఉన్నా అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుద్ది. ఓకేనా? అయితే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది. అంటే ఈ వెర్బ్ని వెన్నని కానీ వేరని కానీ హౌ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది, దీని ఆన్సర్ ఇది. కాబట్టి ఇదేమవుతుందని మనకి యాడ్వర్బ్ ఫ్రేజ్ వస్తుంది, యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. షీ రెడ్ ద బుక్ విత్ గ్రేట్ స్పీడ్. షీ రెడ్ ద బుక్ హౌ ప్రశ్నిస్తే విత్ గ్రేట్ స్పీడ్. ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది, కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అయితే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది నౌన్ గురించి మాట్లాడితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయిపోద్ది. నౌన్ ముందే ఉంటే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏమవుద్దండి, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుద్ది. కానీ ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది వెర్బ్ గురించి మాట్లాడితే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. సో ఇక్కడ షీ రెడ్ ద బుక్ హౌ అంటే విత్ గ్రేట్ స్పీడ్, కాబట్టి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. యూ కెన్ బై ఇట్ ఇన్ ఆల్ ప్లేసెస్. యూ కెన్ బై వేర్ అని ప్రశ్నిస్తే ఇన్ ఆల్ ప్లేసెస్. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది. అయితే ఇది నౌన్కి ముందు ఉంటే ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజు. ఇది వెర్బ్ గురించి మాట్లాడితే వేర్, వెన్, హౌ అని ప్రశ్నించేటట్లు ఉంటే, దానికి సమాధానంగా ఉంటే మాత్రం యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. మీట్ మీ అట్ అన్ ఎర్లీ డేట్. మీట్ మీ వెన్ అని ప్రశ్నిస్తే అట్ అన్ ఎర్లీ డేట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. ఈ మీట్ మీ వెన్ ఇన్ ద మార్నింగ్ ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, ద లిటిల్ బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ ద టేబుల్ అనేది ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లిటిల్ బాక్స్ ఎక్కడుంది, ఆన్ ద టేబుల్. అంటే ఆన్ ద టేబుల్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది లిటిల్ బాక్స్ గురించి చెప్తుంది, దాని యొక్క స్థితిని చెప్తుంది. సో ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ద బాక్స్ ఆన్ ద టేబుల్ ఈజ్ లిటిల్. ఇదంతా కలిపి ఏమవుతుందండి, నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నౌన్ ఫ్రేజ్. నౌన్తో యాడ్జెక్టివ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కలిపి ఉన్నప్పుడు ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నౌన్ నుండి పక్కన ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వచ్చినట్లయితే నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఇవ్వండి, ఆన్ ది టేబుల్ అనేది ఓన్లీ లిటిల్ బాక్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్. నౌన్తో కలిపి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంటే మొత్తం అంతా నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అదే నౌన్ గురించి మాత్రమే మాట్లాడితే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏమవుతుందండి, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. అదే వెర్బ్ గురించి మాట్లాడితే అదే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. 3 రకాలండి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నౌన్ నుండి పక్కన ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంటే ఈ మొత్తం అంతా కలిపి నౌన్ ఫ్రేజు. మొత్తం కాకుండా ఓన్లీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ఎందుకంటే నౌన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా ఇదంతా కూడా నౌన్ గురించే మాట్లాడుతుంది, యాక్షన్ వెర్బ్ లేదు. కానీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ కూడా వెర్బ్ని మోడిఫై చేస్తూ చెప్తుంది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వెన్, హౌ, వేర్ అని ప్రశ్నలకు సమాధానంగా వస్తున్నాయి కాబట్టి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఈ ఫోన్డ్ హెర్ అగైన్ అండ్ అగైన్. ఈ ఫోన్డ్ హౌ అగైన్ అండ్ అగైన్ కాబట్టి ఇది ఏమవుతుందండి ఇక్కడ యాడ్వర్బ్ ఫ్రేజ్. అంటే పని ఎలా జరిగిందో చెప్పింది మేనర్ని. నెక్స్ట్ అండి, హీ టీచెస్ ఇంగ్లీష్ ఇన్ ఏ ప్రాక్టికల్ మెథడ్. చూడండి, ఇక్కడ హీ టీచెస్ ఇంగ్లీష్. హీ టీచెస్ హౌ.
హౌ అని ప్రశ్నిస్తే ఇన్ ఏ ప్రాక్టికల్ మెథడ్ ప్రిపోజను ఫ్రేజ్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందండి యాడ్వర్బ్ ఫ్రేజ్. హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ ద ఈవినింగ్. ఈ టీచర్స్ ఇంగ్లీష్ వెన్ అని ప్రశ్నిస్తే ఇన్ ద ఈవినింగ్ వచ్చింది కాబట్టి ఇది కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్. ఈ టీచర్స్ ఇంగ్లీష్ అట్ ఈజ్ హౌస్. వేర్ ఈ టీచర్స్ వేర్ అని ప్రశ్నిస్తే అట్ ఈజ్ హౌస్ ప్రిపోజనల్ ఫ్రేజ్. ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. ఓకేనా. నెక్స్ట్ అండి వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే, వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే అంటే రీజన్ ప్రశ్నిస్తే వచ్చే సమాధానము టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. 2+V1 ఉంటుంది కదా వెర్బ్ 1, టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్గా అయినట్లయితే ఆ టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఇప్పుడు వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే చూద్దాం. ఫిల్ ఇన్ దిస్ ఫామ్ టు జాయిన్ అవర్ క్లబ్. ఫిల్ ఇన్ దిస్ ఫామ్ టు జాయిన్ అవర్ క్లబ్. ఇక్కడ ఫిల్ వై ఎందుకు ఫిల్ చేయాలి ఫామ్ని? టు జాయిన్ అవర్ క్లబ్ అంటే ఇది రీజన్ తెలియజేస్తుంది. దీన్ని వై అని ప్రశ్నిస్తే ఫిల్ని టు జాయిన్ అవర్ క్లబ్, టు తర్వాత వెర్బ్ 1 వస్తే టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఓకేనా. దీన్ని యాడ్వర్బ్ ఫ్రేజ్ అని అంటాం. వై అనే ప్రశ్నకు సమాధానంగా రావాలి. ఐ వాంట్ టు ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఐ వాంట్ టు ఎర్న్. వై? టు హెల్ప్ ద పీపుల్. టు హెల్ప్ ద పీపుల్. టు తర్వాత ఇది ప్రిపోజనల్ ఫ్రేజ్ కాదు. ప్రిపోజనల్ ఫ్రేజ్ అవ్వాలంటే ప్రిపోజన్ తర్వాత నౌన్ రావాలి. వెర్బ్ ఇది. 2+V1 అనేది టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇది ఏమవుతుంది? ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్. గీత వెంట్ టు ద కార్డియాలజిస్ట్ టు హ్యావ్ హెర్ హార్ట్ చెక్డ్. సో గీత వెంట్ టు ద కార్డియాలజిస్ట్. వై అని ప్రశ్నిస్తే టు హ్యావ్ హెర్ హార్ట్ చెక్డ్. టు తర్వాత వెర్బ్ 1 కాబట్టి టు ఇన్ఫినిటీతో ఉన్న ఫ్రేజ్ అంతా కూడా వై అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ ఫ్రేజ్. టు ప్రిపేర్ ఫర్ ద హాలిడేస్. ఐ క్లీన్డ్ ది హౌస్. ఐ క్లీన్డ్. వై? నేను హౌస్ని క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశానంటే టు ప్రిపేర్ ఫర్ హాలిడేస్. టు తర్వాత వెర్బ్ 1. టు తర్వాత వెర్బ్ 1 నుండి టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అనేది వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా కానీ ఈ టు ఇన్ఫినిటివ్ ఉన్నట్లయితే అంటే దాని అర్థం ఏంటి? ఆ వెర్బ్ని మోడిఫై చేసేదిగా ఉన్నట్లయితే ఈ టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంతా కలిపి యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకేనా. కాన్సెప్ట్ ఏంటంటే వెర్బ్ని మోడిఫై చేసేదే అవ్వాలన్నమాట. హీ అటెండెడ్ టు ద ఎగ్జామ్ టు గెట్ ఏ జాబ్. హీ అటెండెడ్ టు ద ఎగ్జామ్ లేదా హీ రోట్ ద ఎగ్జామ్ టు గెట్ ఏ జాబ్ లేదా హీ అటెండెడ్ టు ద ఇంటర్వ్యూ టు గెట్ ఏ జాబ్. అలాంటి సందర్భంలో వై అని ప్రశ్నిస్తే టు గెట్ ఏ జాబ్ అని ఆన్సర్ వస్తుంది కాబట్టి 2+V1 ఫ్రేజ్ ఏమవుద్దండి? యాడ్వర్బ్ ఫ్రేజ్. ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ సంబంధించి వీడియో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో యాడ్వర్బ్ సంబంధించిన వీడియోలు కూడా చూడండి. అప్పుడు యాడ్వర్బ్ ఫ్రేజ్ మీకు అర్థమవుద్ది. నౌన్ ఫ్రేజ్ని, యాడ్జెక్టివ్ ఫ్రేజ్, యాడ్వర్బ్ ఫ్రేజ్ని మరొకసారి చూస్తే తేడా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.